పాత భవనాలు ప్రమాదకరంగా మారాయి. 100 ఏళ్లు దాటిన పాత భవనాలను కూల్చివేసుకోవాలని యజమానులకు నోటీసులు ఇచ్చిన అధికారులు చేతులు దులుపుకున్నారు. ఆ భవనాలను ఎందుకు కూల్చడం లేదు, అందుకు కారణాలేంటి, వరంగల్ నగరవాసులు ఏం కోరుకుంటున్నారు, అధికారులు ఏం చెప్తున్నారు? వరంగల్ నగరంలోని పాత భవనాలపై ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. వరంగల్ నగరంలో 100 ఏళ్లు దాటిన పాత భవనాలు ఉన్నట్లు టౌన్ ప్లానింగ్ అధికారులు 908 గృహాలు ఉన్నట్లు గుర్తించారు. వాటిని తొలగించాలని అధికారులు యజమానులకు నోటీసులు ఇచ్చినా ఆ భవనాలు మాత్రం ఇప్పటికీ తొలగకపోవడంతో ప్రమాదకరంగా మారిన పరిస్థితి కనబడుతుంది. మనం చూడొచ్చు, వరంగల్ నగరంలోని కాజీపేట, హన్మకొండ, వరంగల్తో పాత భవనాలు తొలగించాలని గత ఏడాది నుంచి కూడా అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు తప్ప వాటిని కూల్చివేసేందుకు మాత్రం చర్యలు తీసుకోకపోవడం వల్ల పాత భవనాలన్నీ ప్రమాదకరంగా మారాయి. వాటి భవనాలలో వాటిని కొత్తగా రంగులు అద్ది వాటిని కిరాయిలకు ఇవ్వడంతో గత ఏడాది గోడ కూలి ఇద్దరు మరణిస్తే అదే వారం గడవక ముందే మండి బజార్లో ఇల్లు కింద కూలి మరో ఇద్దరు, అంటే వారం రోజులలోనే 4 కూలీలు చనిపోయిన ఘటనలు ఉన్నాయి. ఈ ఘటనల నేపథ్యంలో అధికారులు ఇప్పుడు వర్షాకాలం సమీపిస్తున్నప్పటికీ ఇప్పటికీ కూడా అధికారులు మాత్రం పాత భవనాలపైన దృష్టి సారించకపోవడం వల్ల మొత్తం భవనాలన్నీ ప్రమాదకరంగా మారిన పరిస్థితి కనబడుతుంది. మనం ప్రభుత్వ భవనాలు అయితేనేమి, ప్రైవేటు భవనాలు కూడా అన్ని శిథిలావస్థకు చేరిన పరిస్థితి కనబడుతుంది. వరంగల్ నగరంలో మండి బజార్లో మాత్రం 100 ఏళ్లు దాటిన భవనాలు మాత్రం పెద్ద భవనాలు, పెద్ద 3 అంతస్తుల భవనాలు సైతం ఉన్నాయి. వాటికి నోటీసులు ఇచ్చిన అధికారులు మాత్రం వాటిని కూల్చివేసేందుకు కూడా యజమానుల పట్ల అవగాహన కల్పించకపోవడం, వాటిని తొలగించేందుకు కూడా చర్యలు తీసుకోకపోవడం వల్ల అవి ప్రమాదకరంగా మారినాయి. రేపు వర్షాలు కురిస్తే మొత్తం ఇల్లు కింద ఉన్న వాళ్ళు కావచ్చు, లేకపోతే యాచకులు కావచ్చు మరణించే ప్రాణాపాయం నష్టం జరిగే పరిస్థితి ఉంది. కాబట్టి వాటిని తొలగించాలని ఒకవైపు అధికారులు కోరుతున్నప్పటికీ యజమానులు మాత్రం వాటిని తొలగించకపోవడంతో అవి ప్రమాదకరంగా మారిన పరిస్థితి కనబడుతుంది. వరంగల్ నగరంలో ఎట్లాంటి భవనాలు ఉన్నాయి, నగరవాసులు ఏం కోరుకుంటున్నారో తెలుసుకునే ప్రయత్నిద్దాం. మనతో మాట్లాడడానికి ఫోరం ఫర్ బెటర్ వరంగల్ వ్యవస్థాపక అధ్యక్షులు సుధాకర్ సార్, చెప్పండి, వరంగల్ నగరంలో పాత భవనాల పట్ల అధికారులు తొలగించుకోపోవడానికి మీరు ఎట్లా చూస్తారు? నగరం ఒకవైపుకు విస్తరిస్తోంది. నగరంలో పురాతన ప్రాంతాలు ఉన్నాయి. పురాతన ప్రాంతాల్లో చాలా శిథిల భవనాలున్న స్థితి వరంగల్లో ఉంది. మనం కనుక చూసినట్టయితే మనం వరంగల్ నగరానికి సంబంధించి చూసినట్టయితే మండి బజారు, తర్వాత పెరికవాడ, శివనగరు, రైల్వే గేటు, ఉర్సు కరీంబాదు, పూచం మైదాన్, ఇటువంటి ప్రాంతాలు చాలా పురాతన ప్రాంతాలు. ఇక్కడ చాలా ఏళ్ల నుంచి దాదాపు 50 ఏళ్ళు, 100 ఏళ్ళు, 150 సంవత్సరాలు ఉన్న శిథిల భవనాలు కూడా ఇక్కడ ఈ ప్రాంతాల్లో ఉన్నాయి. అలాగే హన్మకొండలో చూసినట్టయితే గుడిబండల్, సుధానగర్, అమృత టాకీస్ ఏరియా, మచిలీ బజారు, గుండం ఏరియా, కాపువాడ, కుమార్పల్లి, రెడ్డి కాలనీ, ఇటువంటి ప్రాంతాలు పురాతన ప్రాంతాలు. అవి ఎటువంటి అభివృద్ధికి నోచుకోకపోగా ఇరుకు సందులతో, ఇరుకు రోడ్లతో పురాతన భవనాల సంఖ్య అక్కడ మనకు పెరుగుతున్న దృశ్యం మనకు అనిపిస్తోంది. అంటే పురాతన భవనం దాదాపు మనం మున్సిపల్ రికార్డ్స్ని కనుక మనం బయట చూసినట్టయితే 2016లో వచ్చిన వరదలకి శిథిల భవనాలు కూలిపోయిన సంఘటనలు వరంగల్లో జరిగినాయి. అప్పుడే దాదాపుగా జీడబ్ల్యూసీ ఏరియాలో 600 శిథిల భవనాలని గుర్తించడం జరిగింది. ఇప్పుడు ఆ సంఖ్య పెరిగి దాదాపు 2023 నాటికి 900 శిథిల భవనాలు ఉన్నాయని చెప్పి మున్సిపల్ రికార్డ్సే చెప్తున్నాయి. అంటే ఈ విషయంలో మన మున్సిపల్ అధికారులు కనుక చర్యలు తీసుకోకపోతే, గతంలో మనం చూసినాం హైదరాబాద్ నగరంలో అయినప్పటికీ, వరంగల్ నగరంలో అయినప్పటికీ శిథిల భవనాలు కూలి అందులో అద్దెకుంటున్న వాళ్ళు, అందులో షాపులు నిర్వహిస్తున్న వాళ్ళు ప్రాణాలు వదిలిన సంఘటనలు మనం వరంగల్ నగరంలో జరిగినాయి, హైదరాబాద్ నగరంలో జరిగినాయి, ఇతర నగరాలు జరుగుతూనే ఉన్నాయి. అంటే మున్సిపాలిటీ చేయవలసిన పని ఏంటిది ఈ విషయంలో? నగరం ఒకవైపు విస్తరిస్తుంది, అభివృద్ధి చెందిన ప్రాంతాలని మనం వదిలిపెట్టేసి పాత ప్రాంతాలని ఎప్పటికప్పుడు వాచ్ చేస్తూ ఒక వాచ్ రిజిస్టర్ మెయింటైన్ చేయవలసిన అవసరం ఉంది. తప్పనిసరిగా వరంగల్ నగరంలో శిథిల భవనాలకు సంబంధించిన ఒక వాచ్ రిజిస్టర్ ఉండాలి. మరి అది మున్సిపాలిటీలో ఉందో లేదో మనకు తెలియదు. వాటిని భవనాల్ని కేటగరైజ్ చేయాలి. 50 ఏళ్లకు సంబంధించిన భవనం, తర్వాత 50 ఏళ్ళు దాటిన 100 ఏళ్ళ లోపు ఉన్న భవనం, 100 నుంచి 150 ఏళ్ళు ఉన్న భవనాలుగా కేటగరైజ్ చేసి వాటిని ఎప్పటికప్పుడు వాటికి ఫిట్నెస్, ముఖ్యంగా స్ట్రక్చరల్ స్టెబిలిటీ సర్టిఫికేట్ మనకు సాధారణంగా భవన నిర్మాణ నిబంధనలు చెప్తున్నాయి. 50 ఏళ్ళు దాటిన ప్రతి బిల్డింగ్కి ఒక స్ట్రక్చరల్ స్టెబిలిటీ సర్టిఫికేట్ ఉండాలి.
స్ట్రక్చరల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ ఉంటూనే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీ చేయాలి. కొత్త భవనాలకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీ చేయడమే కాదు, పాత భవనాలకు కూడా ప్రతి సంవత్సరం స్క్రూటినీ చేసి స్ట్రక్చరల్ స్టెబిలిటీని తనిఖీ చేసి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ను జారీ చేస్తేనే అందులో నివాసం ఉండే అవకాశం మున్సిపాలిటీ ఆ ప్రజలకు ఇవ్వాలి. ప్రతి సంవత్సరం వాటికి స్ట్రక్చరల్ స్టెబిలిటీ స్ట్రక్చరల్ ఇంజనీర్లతో వెరిఫై చేయించాలి, సర్టిఫికేట్ ఇవ్వాలి. మరమ్మతులు రిపేర్లతో చేస్తే సరిపోతుందని చెప్పి చాలామంది భావిస్తుంటారు. కానీ ఒకసారి దాని స్ట్రక్చర్ కనుక చెడిపోవడం, ఫౌండేషన్లో కనుక మార్పులు వస్తే మాత్రం ఎటువంటి మరమ్మతులు రిపేర్లు కూడా అక్కడ పనిచేయవు. నిబంధనలను అనుసరించి తెలంగాణ మున్సిపాలిటీ యాక్ట్ 2019 ఇతర హైకోర్టు జడ్జిమెంట్లు ఇటువంటి నిబంధనలను అనుసరించి భవన నిర్మాణాలను అనుసరించి ఖచ్చితంగా కూడా వాటిని కూల్చేయాల్సిందే. తర్వాత దీనికి సంబంధించి ఇంకొక కేటగిరీ కూడా ఉంది. దాదాపు కొత్త భవనాలకి అనుమతులు ఇస్తున్నది మున్సిపల్ కార్పొరేషన్, ఇటు హైదరాబాద్లో వరంగల్లో కూడా. కానీ మరి ఆ టీఎస్ బీపాస్ కింద కూడా అనుమతులు ఇస్తున్నారు. మరి వాస్తవానికి మున్సిపల్ ఇంజనీర్లు చేయవలసిన పని ఏంది? అనుమతులు ఇవ్వడంగానే సరిపోదు. అనుమతులు ఇచ్చిన తర్వాత కూడా భవనాల నిర్మాణం ఎలా సాగుతుంది, వాటి స్ట్రక్చర్ ఎట్లుంది, వాటి ఫౌండేషన్ ఎట్లుంది అనేది వాటిని వెరిఫై చేస్తూ చివరికి ఆ భవనంలో నివసించడానికి రావడానికి ముందు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీ చేసిన తర్వాతే కొత్త భవనంలోకి రావాలి. గతంలో మనం చూసినాం, ఈవెన్ కొత్త భవనాలు నిర్మిస్తున్న భవనాలు కూడా కూలిపోయి కూలీలు మరణించిన సంఘటనలు మనం గతంలో చాలా నగరాల్లో చూసినాం. కాబట్టి పాత శిథిల భవనాలే కాదు, పాత శిథిల భవనాలను వెరిఫై చేయడమే కాదు, కొత్త భవనాలను కూడా అనుమతులు ఇచ్చిన నుంచి పర్సూ చేస్తూ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చేదాకా మున్సిపల్ అధికారులు పర్యవేక్షిస్తేనే కొత్త భవనాలు కూడా శిథిల భవనాల స్థితి పట్టకుండా ఉంటుంది. కాబట్టి ఈ రెండు కేటగిరీల విషయంలో మున్సిపల్ కార్పొరేషన్ జాగ్రత్తగా ఉండి వాటిని ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ ప్రజల ప్రాణాలకి ముప్పు కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం కార్పొరేషన్ అని చెప్పి పౌర సంఘాల తరఫున మేము విజ్ఞప్తి చేస్తాం. గ్రేటర్ వరంగల్ పరిధిలో వర్షాలు ప్రారంభమైన తర్వాత ఏవైతే శిథిలావస్థలో ఉన్నటువంటి బిల్డింగ్లు తడిసి కింద పడి కూలిపోయేటువంటి అవకాశం ఉంది. అట్లాంటి అవకాశం నుంచి వెళ్ళి ప్రజల ప్రాణ నష్టం జరగకుండా చూడడం కోసం టౌన్ ప్లానింగ్ అధికారులు గత సంవత్సరంలో దాదాపు 800కు పైగా ఇండ్లను గుర్తించిండ్రు. అవి ప్రభుత్వం కావచ్చు, ప్రైవేటుకి సంబంధించినటువంటి భవనాలను గుర్తించిండ్రు. ఆ భవనాలు వాటిని వర్షం వస్తే ఈసారి కూలిపోయేటువంటి పరిస్థితి వస్తుంది. కానీ ఇప్పటి వరకు నోటీసులు ఇచ్చి చేదులుపుకున్నారు తప్ప ఎంతవరకు కూడా ఆ భవనాలను కూల్చేటువంటి పని టౌనింగ్ ప్లానింగ్ అధికారుల నుంచి వెళ్ళి జరగట్లేదు. కాబట్టి ఇప్పటికైనా ఆ భవనాలను కనుక కూల్చకపోతే ప్రాణ నష్టం జరిగేటువంటి అవకాశం ఉంది. వరంగల్ నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నటువంటి కాజిపేట, హనమకొండ, వరంగల్లో సుమారు 900 పైచీలకు శిథిలావస్థలకు చేరినటువంటి ప్రభుత్వ భవనాలు, అదేవిధంగా గృహాలు ప్రైవేటుకు సంబంధించినటువంటివి ఉన్నాయి. ఇవి వర్షాకాలం వస్తే ఎప్పుడు కూలిపోయేటువంటిదో తెలియనటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి వాటిని గత 2 సంవత్సరాల నుంచి వెళ్ళి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు 900కు పైగా గుర్తించి ప్రభుత్వ అధికారులకి కానీ అదేవిధంగా ఇంటి యజమానులకి నోటీసులు ఇచ్చారు. నోటీసులు ఇచ్చినా కూడా ఇప్పటి వరకు వాటిని కూల్చకపోవడంతో రాబోయేటువంటి 4 నెలల కాలము వర్షాకాలము రాబోతూ ఉంది. ఇందులో కొంతమంది ఇప్పటికీ కూడా నివాసం ఉంటా ఉన్నారు. అనేక మంది యాచకులు కానీ పేదలు కానీ ఇల్లు లేనటువంటి వాళ్ళు కూడా తలదాచుకోవడానికి ప్రభుత్వ భవనాలు కానీ అదేవిధంగా ప్రైవేటు ఇండ్లను ఆశ్రయిస్తూ ఉన్నారు. కొంతమంది గృహ యజమానులు కూడా చిన్న చిన్న రిపేర్లు చేసి కూడా కిరాయిలకు ఇస్తూ ఉన్నారు. రేపు వర్షాలు కనుక సీరియల్గా పడితే లేకపోతే రాబోయేటువంటి కాలం అంతా కూడా వర్షాల కాలము. గతంలో మేము వరంగల్ నగరంలో మండి బజారు, ఆరపల్లి లాంటి ప్రాంతాలలో పాత ఇండ్లు కూలిపోయి 4-5 ప్రజలు చనిపోయినటువంటి పరిస్థితిని చూసాం. కానీ అధికారులు ఎప్పుడైతే ప్రమాదం జరుగుతుందో అప్పుడు హడావుడి చేస్తూ ఉన్నారు. దాని తర్వాత వాటిని మళ్ళీ కంటిన్యూషన్గా వాటిని తీసేసేటువంటి దాంట్లో మాత్రము అధికారులు చొరవ ప్రదర్శించట్లేదు.
చూశారు కదా, పాత భవనాలు ప్రమాదకరంగా మారాయి. ఇప్పటికైనా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు దృష్టి సారించి పాత భవనాలను తొలగించడమే కాదు, ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. విడెన్షు దశరథ్తో అశోక్, విస్క్ న్యూస్, వరంగల్.